ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫీల్డ్ అది గ్లామరస్ ఎంత ఎక్కువగా చూపిస్తే అన్ని ఎక్కువ అవకాశాలు వస్తాయి అంటున్నారు ఆయన. చెప్పనా, అది అవదమ్మా. డబ్బు కోసం నేను ఏదైనా చూపిస్తే ఏదైనా చేస్తామంటే ఎవరికి ఉపయోగం? నా అవయవాలు ఎవరికైనా చూపిస్తా, నా కొడుకు కొంపలు పుచ్చుకుంటారు సుమాన్ మాత్రం నేను మీకు చెప్తా ఉన్నా. అంటే ఇక మీరు కొన్ని దాంట్లో చూసిండ్రా వాళ్ళ ఆ కొడుకు ఏంటి మమ్మీ ఈ డ్రెస్ ఏంటి అంటే స్టూపిడ్ రాజమాత. నీకేందంటే నీ కన్న కొడుకు అసహించుకున్న ఎందుకు ఆ బతుకు ఇలా మొగుడు నాకు విషయం తెలిసిందేనా బీహార్ అట, తెలుగు రాదు. మంచిదే కదా, చేసిన వాళ్ళ సిగ్గే ఉంది, వాళ్ళ సిగ్గు ఉండదు, వాళ్ళు చెయ్యన్నా సిగ్గు ఉండదు వాళ్ళకి. ఆమెకు లేని బాధ మీకెందుకండి? బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఒకటి అడుగుతానండి. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం. ఒకటి ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఈ రోజు ఆడవాళ్ళు చదువుకోవట్లేదా? ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయట్లేదా? ఒరే నువ్వు ఈడ మరి పడ్డా- ఆమె చూపిస్తే మీకేమో, ఆమె రోడ్డు మీకే రాలేదు. ఆమె నీకు నా తెలివితేటల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో. నువ్వు చెప్పింది కరెక్టే. తప్పేందుకు? అరే తప్పేం కాదు. ఆగవయ్యా, రుకో జరా, సబర్ కరో. నువ్వు ఇక్కడ పాయింట్ ఈడో ఈడో టాయిలెట్ పోస్తావు రోడ్డు మీద. అన్సూయని భయమన్ ఏంటి ఉచ్చ అన్సూయని భయమన్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అది తప్పు, అది తప్పు. బిజినెస్ కూడా తప్పు కాదు. ఈడ నువ్వు టాయిలెట్ పోయి ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. తనకు అభిమానిగా ఎందుకు మారారు మీరు? ఏంటి ఆలోచిస్తున్నా? ఎంత చెప్తే నమ్ముతారా అని. ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది. అంటే ఏంటి అభిమానం? కొంతమందికి అందం నచ్చుతుంది, కొంతమందికి అభినయం నచ్చుతుంది. కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఉంటాయి కొంతమందికి సామాన్లు నచ్చుతాయి, ఉంటాయి కొంతమందికి సామాన్లు నచ్చుతాయి. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు?